హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి అప్పీల్స్ అండ్ అప్పీల్స్ అండ్ రివిజన్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేద్దాం. వాట్ ఈస్ దేర్ ఇన్ అప్పీల్స్ అండ్ రివిజన్కి సంబంధించి అంటే ఒక జిఎస్టీ ఆఫీసర్ వచ్చేసి మీకు ఒక పెనాల్టీ వేసిన అనుకోండి, ఆ పెనాల్టీకి మీరు యాక్సెప్ట్ చేయొచ్చు ఆర్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేయకుంటే మీరు అప్పీల్కి పోవచ్చు. అప్పీల్కి పోయిన తర్వాత కూడా మీకు సాటిస్ఫాక్షన్ లేకుంటే మళ్ళీ రివిజన్కి పోవచ్చు. సో ఈ చాప్టర్లో మనం టోటల్గా ఏం డిస్కషన్ చేసుకుంటామంటే ఎప్పుడు మనం అప్పీల్కి పోవచ్చు, ఎప్పుడు మనం అప్పీల్కి పోకుండా ఉండాలి, అండ్ ఎప్పుడు ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు అంటే అప్లేట్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది, అడ్వాన్స్ అప్లేట్ అథారిటీ ట్రిబ్యునల్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది, అండ్ ఎంత అమౌంట్కి మనం వెళ్ళాలి, ఎంత అమౌంట్కి వెళ్ళకూడదు, అండ్ ఎంత అమౌంట్స్ ఉన్నప్పుడు రివిజన్ అథారిటీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, ఎంత అమౌంట్స్ ఉన్నప్పుడు అప్పీల్స్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎంత అమౌంట్స్ ఉన్నప్పుడు ప్రొవిజనల్స్ అనేది అమౌంట్ అవుతుంది, అండ్ మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే ఎంత డిపాజిట్ చేయాలి, అంటే ప్రీ డిపాజిట్ ఎంత చేయాలి, ఇవన్నిటికీ ఆన్సర్ ఓన్లీ అప్పీల్స్ అండ్ రివిజన్ చాప్టర్లో మనకు వచ్చేస్తుంది. సో ఫస్ట్, what is there in first question? Does CGST law provided for any appeal to a person agreed by any order or decision passed against him by an adjudication authority? సో నీ పైన ఒక ఆర్డర్ని పాస్ చేసింది. సో యు ఆర్ వన్ పర్సన్ అండ్ అనేది ఒకటి ఉంది, నీ పైన ఒక ఆర్డర్ని పాస్ చేస్తుంటే నువ్వు ఏం చేయొచ్చు అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ నువ్వు అగ్రీవ్డ్ అయితే ఈ డెసిషన్కి నువ్వు ఏం చేయొచ్చు అనేది ఫస్ట్ క్వశ్చన్. సో నువ్వు అగ్రి అయిన పర్సన్ అప్పీల్కి పోవచ్చా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్, ఎస్ యూ కెన్ గో ఫర్ అప్పీల్. ఎనీ పర్సన్ అగ్రీ బై అన్ ఆర్డర్ ఆర్ డెసిషన్ పాస్డ్ బై ద అడ్జుడికేషన్ అథారిటీ ఏదైతే పాస్ చేస్తుందో డెసిషన్ని ఆ ఆర్డర్ని అండర్ ద సిజిఎస్టీ యాక్ట్ హ్యావ్ ఏ రైట్ టు అప్పీల్ టు ద అప్లేట్ అథారిటీ. సో ఈ పర్సన్కి కంపల్సరీ కాదు, ఇతను వెళ్ళాలి అనుకుంటే ఇతనికి రైట్ అనేది ఉంది ఫర్ అప్లేట్ అథారిటీ దగ్గర వెళ్ళడానికి. అది ఎక్కడ ప్రొవైడ్ చేసినారు? అండర్ సెక్షన్ 107 ప్రకారం. సో 108 అనేది ఎమర్జెన్సీ అంటే 107 నార్మల్, నువ్వు అగ్రి అయినప్పుడు. నెక్స్ట్, ద అప్పీల్ షుడ్ బి ఫైల్ విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ సచ్ ఆర్డర్ ఆర్ డెసిషన్. ఈ అప్లేట్ ట్రిబ్యునల్ అనేది నీకు ఒక ఆర్డర్ని పాస్ చేసింది కదా, దీనికి నువ్వు అగ్రి అయినావు కదా, ఇక్కడ నుంచి 3 months లోపల నువ్వు అప్పీల్కి పోవాలి. ఏది? ఈ ఆర్డర్ నీకు కమ్యూనికేషన్ వచ్చిన డేట్ కాడ నుంచి ఆర్ ఆ డెసిషన్ ఏదైతే పాస్ చేసినో అక్కడ నుంచి. However, appellate authority has the power to delay for up to 1 month in filing of appeal if there is a sufficient cost. సో వితిన్ 3 months లోపల నువ్వు ఫైల్ చేయలేదు, నీకు ఒక సఫిషియెంట్ కాజ్ ఉంది, ఆ సఫిషియెంట్ కాస్ట్ నువ్వు చెప్తే వాళ్ళు సాటిస్ఫై అయితే నీకు ఒక 1 month ఎక్స్టెన్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, బాగుంది, నేను అప్పీల్కి పోదాం అనుకుంటున్నాను. అండ్ ఊరికే నీకు అప్పీల్కి తీసుకుంటా అంటే నో, అప్పీల్ కెన్ బి ఫైల్ only when admitted liability and 10% of disputed tax is paid as pre-deposited by the applicant. సో నువ్వు ఏవైతే నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 10 lakhs పే చేయాలి అని వచ్చింది అనుకోండి, దాంట్లో నువ్వు 1 lakh నువ్వు యాక్సెప్ట్ చేసినావు, 9 lakhs యాక్సెప్ట్ చేయడం లేదు. సో 1 lakh నువ్వు యాక్సెప్ట్ చేసినావా, సో అడ్మిట్ చేయి, ఇది అడ్మిటెడ్ లయబిలిటీ, ఈ అడ్మిటెడ్ లయబిలిటీ నువ్వు పే చేయాలి. అండ్ ఇది 9 lakhs నువ్వు డిస్ప్యూట్లో ఉందా అంటే నీకు పే చేయాలని లేదా, సో దీని మీద 10% ఒకటి పే చేయి. సో 1 lakh ప్లస్ 90,000 ఈ అమౌంట్ని ప్రీ డిపాజిట్ చేస్తేనే నీ యొక్క అప్లికేషన్ అనేది అడ్మిట్ చేసుకుంటారు ఫర్ ది పర్పస్ ఆఫ్ అప్పీల్కి. సో however no appeal can be filed against the following orders as per section 121. సో నీకు ఇచ్చిన ప్రతి ఆర్డర్కి నేను అప్పీల్ పోతా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కొన్ని ఆర్డర్స్కి నువ్వు అప్పీల్కి పోవడానికి లేదు. ఆ ఆర్డర్స్ ఏవి అంటే ఆర్డర్ ఆఫ్ ద కమిషనర్ ఆర్ అదర్ అథారిటీ ఎంపవర్ టు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఫ్రమ్ వన్ ఆఫీసర్ టు అనదర్ ఆఫీసర్. సో సార్ నీకి ఒక ఆఫీసర్ని అలాట్ చేసినారు, సో అండ్ సో పర్సన్ హెచ్ అనే పర్సన్ని నీకు అపాయింట్ చేసినారు. సార్ నాకు ఈ పర్సన్ వద్దు, నాకు ఎం అనే పర్సన్ కావాలి అని నువ్వు ఆర్డర్కి అప్పీల్కి పోకూడదు. సో ఎవరైతే పర్సన్ వచ్చినారో ఆ పర్సన్ని నువ్వు అప్పీల్ తీసుకోవాలి. ఈ ఆఫీసర్ వద్దు నాకు, ఈ హెచ్ ఆఫీసర్ వద్దు నాకు, ఎం ఆఫీసర్ కావాలని అడగకూడదు. నెక్స్ట్, అండ్ ఆర్డర్ పర్టైనింగ్ టు సీజర్ ఆర్ రిటెన్షన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రిజిస్టర్ అండ్ అదర్ డాక్యుమెంట్స్. సో
ఏమన్నా బుక్స్ నీకు అడిగినా అనుకోండి, ఈ సీజర్, రిటెన్షన్, బుక్స్, రిజిస్టర్, అదర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ నాకు చేయకూడదు అని నువ్వు మళ్ళీ అప్పీల్కి పోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పర్సన్ నీకు ఆఫీసర్ వచ్చి నీ బుక్స్ని సీజ్ ఆర్ రిటెన్షన్ చేస్తాము, ఆ రిజిస్టర్ డాక్యుమెంట్స్ కావాలి, పర్టైనింగ్ కావాలి అని అడిగినా అనుకోని, ఆ ఆర్డర్ ఇచ్చినా అనుకోండి నాకు ఈ బుక్స్ కావాలని, ఆ ఆర్డర్కి నువ్వు అప్పీల్ పోకూడదు, కంపల్సరీ బుక్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ శాంక్షనింగ్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అండర్ ద యాక్ట్. సో నీకు వాళ్ళు నీ ఇన్ఫర్మేషన్ నీతో మాట్లాడడానికి, ప్రాసిక్యూట్ చేయడానికి పిలిచినా అనుకోండి, నువ్వు కంపల్సరీ వెళ్ళాలి. ఆ ప్రాసిక్యూషన్కి నేను పోను అని దాని మీద అప్పీల్కి పోవడానికి లేదు. నెక్స్ట్ అండ్ ఆర్డర్ పాస్ అండర్ సెక్షన్ 80, దట్ ఈస్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ట్యాక్స్ అనేది మామూలుగా 24 ఇన్స్టాల్మెంట్స్ ఉంటుంది. 24లో నీకు ఒక 13 months లోపల నువ్వు పే చేసుకో అని చెప్పినాను. నో సార్ నాకు 13 months వద్దు, నాకు 20 months కావాలని నువ్వు అప్పీల్కి పోవడానికి లేదు. సో ఈ 4 కేసెస్లో నువ్వు అప్పీల్కి పోవడానికి లేదు. నెక్స్ట్ second one, what is there in second one? Describe the provisions relating to department appeal to appellate authority. So department appeal to appellate authority under section 107 ఎట్లుంటుంది అంటే చెప్పాలి అంటే, as per section 107 provide that department can file review application or review appeal. సో ఈ డిపార్ట్మెంట్ వీళ్ళు అప్లేట్ ట్రిబ్యునల్ వాళ్ళు ఏవైతే చేసింటారో, అప్లేట్ అథారిటీ ఏవైతే చేసింటారో వీళ్ళు రివ్యూ చేయొచ్చు అండ్ విత్ ద అప్లేట్ అథారిటీ. అండ్ ద కమిషనర్ మే ఆన్ హీజ్ ఓన్ మోషన్, అంటే వాని యొక్క ఓన్ మోషన్తో అయినా చెక్ చేయొచ్చు, ఆర్ అపాన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎస్జిఎస్టీ ఆర్ యూటీజీఎస్టీ కమిషనర్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ అప్లికేషన్ ద్వారా అయినా చెక్ చేయొచ్చు. అండ్ ఈ చెక్ చేసేటప్పుడు ఏం చెక్ చేస్తారంటే, ఎగ్జామిన్ ద రికార్డ్స్ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ విచ్ అన్ అడ్జుడికేషన్ అథారిటీ హ్యాస్ పాస్డ్ ఎనీ డెసిషన్స్ ఆర్డర్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్ టు ద లీగాలిటీ ఆర్ ప్రాపరిటీ ఆఫ్ ద సెట్ డెసిషన్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ పైన క్వశ్చన్ ప్రకారం ఏ వాళ్ళు ఒక ఆర్డర్ని పాస్ చేసినారు కదా, ఆ ఆర్డర్ని పాస్ చేసినది ఈ కమిషనర్ వాళ్ళు చెక్ చేయాలనుకున్నప్పుడు మొత్తం రికార్డ్స్ని, ఏవేవి రికార్డ్స్ని అడ్జుడికేషన్ అథారిటీ వాళ్ళు చెక్ చేసినారు, ఏ చెక్ చేసి డెసిషన్ని ఆ ఆర్డర్ని పాస్ చేసినారు, అండ్ ఆ పాస్ చేసినవి సాటిస్ఫై ఉందా హిమ్సెల్ఫ్ ప్రకారం, లీగాలిటీ ప్రకారం అండ్ ప్రొపర్టీ ఆఫ్ సెట్ డెసిషన్ ప్రకారం అనేది ఉందా లేదా అనేది చెక్ చేయాలి. నెక్స్ట్ ద కమిషనర్ మే బై ఆర్డర్ డైరెక్ట్ ఎనీ ఆఫీసర్ ఆర్ సబ్ ఆర్డినేట్. ఈ కమిషనర్ వచ్చేసి ఏం చేస్తారంటే, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత డైరెక్షన్ ఇవ్వాలనుకుంటే డైరెక్షన్ ఇస్తారు, ఎవరికి, ఒక ఆఫీసర్కి ఆర్ సబ్ ఆర్డినేటర్కి టు అప్లై టు అప్లేట్ అథారిటీ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ ద సెట్ డెసిషన్ ఆర్ ఆర్డర్ ఫ్రమ్ ద డిటర్మినేషన్ ఆఫ్ సచ్ పాయింట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద సెట్ డెసిషన్ హ్యాస్ మే బీ స్పెసిఫైడ్ బై హిమ్. సో వీళ్ళ దగ్గర అప్లై చేసి ఏవైతే విత్ ఇన్ 6 months లోపల ఏ ఇన్ఫర్మేషన్, ఏ పాయింట్స్ వాళ్ళు అప్లై చెప్పిందో వాటికి సంబంధించి, అండ్ అప్లేట్ అథారిటీ కెన్ కండోన్ ద డిలే ఇన్ ఫైలింగ్ ఆఫ్ అపీల్ బై 1 month ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫై దట్ ఆర్ సఫిషియంట్ కాస్ట్ ఆఫ్ సచ్ డిలే. నెక్స్ట్ such application shall be dealt with by the AA as if there were an appeal made against the. సో ఒకవేళ కమిషనర్ దగ్గరికి అప్పీల్కి పోయినా అనుకోండి, ఎవరైనా ఆ అప్పీల్కి సంబంధించి వీళ్ళని అడుగుతుంది కదా, వీళ్ళు విత్ ఇన్ 1 month లోపల మొత్తం ప్రొవైడ్ చేయాలి, సఫిషియెంట్ కాసెస్ అవన్నీ ఒకవేళ లేట్ అవుతుంటే వాటికి సంబంధించి, అండ్ ఆర్డర్ని దేన్ని బేస్ చేసుకుని పాస్ చేసినారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా అడగొచ్చు, అండ్ ఈ ఆఫీసర్స్ని కూడా ఇన్ఫర్మేషన్ అడగొచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ షెల్ బి డీల్డ్ బై ద అప్లేట్ అథారిటీ హ్యాస్ ఇఫ్ దేర్ వర్ అప్పీల్ మేడ్ డెసిషన్స్ ఆన్ ద డెసిషన్ ఆర్డర్ of the adjudication authority. There is no requirement of making pre-deposit in case of departmental appeals. నార్మల్ పర్సన్ ఎవరైతే జిఎస్టీ పేయర్ ఉంటారో, జిఎస్టీ పేయర్ అప్పీల్కి పోతున్నప్పుడు ప్రీ డిపాజిట్ పే చేయాల్సి వస్తుంది. బట్ డిపార్ట్మెంటల్ అప్పీల్స్ అప్పుడు ఏ ప్రీ డిపాజిట్ అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 3 విత్ రిఫరెన్స్ టు సెక్షన్ 107(6) and 112(8) specify the amount of mandatory pre-deposit which should be made along with every appeal made before the appellate authority. సో ప్రీ డిపాజిట్ ఎంత చేయాలి అనేది ఫస్ట్ క్వశ్చన్స్ బిఫోర్ అండ్ అప్లేట్ అథారిటీ. సో అప్లేట్ అథారిటీ దగ్గర అండ్ అప్లేట్ ట్రిబ్యునల్ దగ్గర డస్ మేకింగ్ ప్రీ డిపాజిట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆఫ్ రికవరీ ప్రొసీడింగ్స్ ఏమైనా వస్తావా అంటే, యాజ్ పర్ సెక్షన్ 107(6) ప్రొవైడెడ్ దట్ no appeal shall be filed before appellate authority unless the applicant has paid. సో నీ అప్పీల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు కంపల్సరీగా అమౌంట్ అనేది పే చేయాలి బిఫోర్ ద అప్లేట్ అథారిటీ ముందర. సో ఎంత అమౌంట్ పే చేయొచ్చు? ఫుల్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్, ఫైన్,
fee and penalty arising from the impounded order is admitted by the him. సో అమౌంట్ నీకు పే చేయమన్నా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10 lakhs పే చేయమని అంటే అది ఇంట్రెస్ట్ కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, ఫైన్ కావచ్చు, ఫీ కావచ్చు, పెనాల్టీ కావచ్చు. ఈ ఫుల్ అమౌంట్లో నువ్వు ఎంతైతే అడ్మిట్ చేస్తున్నావో, నువ్వు ఎంతైతే యాక్సెప్ట్ చేస్తున్నావో అంత అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1 lakh యాక్సెప్ట్ చేస్తుంటే ఫుల్ అమౌంట్ ఆఫ్ 1 lakh అండ్ సమ్ ఈక్వల్ టు రిమైనింగ్ అమౌంట్. అంటే ఈ 10లో 1 పోతే ఎంత ఉంటుంది? 9 lakhs ఉంటుంది. ఈ 9 lakhsలో ఇంటూ 10% ఆఫ్ డిస్ప్యూట్ అరైజింగ్ ఫ్రమ్ ద ఇంపౌండ్ ఆర్డర్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం ఆఫ్ 25 crores. సో మ్యాక్సిమం ఎంత పే చేయించుకుంటారు? 25 crores నీ దగ్గర నుంచి పేమెంట్ చేయించుకుంటారు. Provided that no appeal shall be filed before the appellate authority against an order under section 129(3) unless sum of equal to 25% of penalty has been paid by the appellant. సో ఇక్కడ ఏవైతే ఆ అమౌంట్స్ మనం పే చేసామో మొత్తం అమౌంట్స్ అనేది 25% ఆఫ్ పెనాల్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 lakhs వస్తుంది అనుకోండి, 2 lakhsలో 25%కి మించి 25%కి తక్కువ ఉంటే ఆ అప్పీల్ని యాక్సెప్ట్ చెయ్యదు. నెక్స్ట్ సెక్షన్ 1128 నో అప్పీల్. ఇందాక మనం అప్లేట్ అథారిటీకి చెప్పినాము, ఇప్పుడు అప్లేట్ ట్రిబ్యునల్కి పోతుంటే, బిఫోర్ అప్లేట్ ట్రిబ్యునల్కి పోతుంటే అన్లెస్ ద అప్లికేషన్ డిపాజిట్ ఎంత అమౌంట్? ఫుల్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్, ఫైన్, ఫీ, penalty arising from the impounding order as is admitted by him and 20%. సో అప్లేట్ అథారిటీ దగ్గర అయితే ఓన్లీ 10%, అప్లేట్ ట్రిబ్యునల్ దగ్గర పోతే 20% ఆఫ్ రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ డిపాజిట్ ఇన్ అడిషన్ టు ద అమౌంట్ ఆఫ్ డిపాజిట్ బిఫోర్ ఏ ఇయర్. అండ్ మ్యాక్సిమం ఎంతవరకు పేమెంట్ చేయొచ్చు? ఇక్కడ 50 crores వరకు పే చేయొచ్చు. ఒకవేళ అప్లేట్ అథారిటీకి అయితే 25 crores వరకు పే చేస్తాము. ఇన్ రిలేషన్ టు విచ్ అప్పీల్ హ్యాస్ బిన్ ఫైల్డ్. ద అబో లిమిట్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ ద ప్రీ డిపాజిట్ టు బి మేడ్ అండర్ ద CGST యాక్ట్. సో ఇది ఓన్లీ CGST యాక్ట్ వరకు. అండ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రీ డిపాజిట్ ఈజ్ పేయబుల్ అండర్ ద రెస్పెక్ట్ టు GST Act as well. So where the applicant has made the pre-deposit, the recovery proceedings from the balance amount shall be deemed to be stayed till the disposal of the appeal. So ఈ ప్రీ డిపాజిట్ అనేది రికవరీ ప్రొసీడింగ్స్ ఆన్ ద బ్యాలెన్స్ అమౌంట్ షెల్ బి డీమ్డ్ టు బి స్టేడ్ టిల్ ద డిస్పోజల్ ఆఫ్ అపీల్. సో అపీల్ డిస్పోజల్ చేసేటప్పుడు సో అమౌంట్ నీకు పే చేయమంటారు కదా, ఆ అమౌంట్కి ఈ ప్రీ డిపాజిట్ని అడ్జస్ట్ చేసుకుంటారు, అంటే సెటప్ చేసుకుంటారు. నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు సెక్షన్ 108 సెక్షన్ ప్రకారం ఎలిబరేట్ వెదర్ CGST ఆర్ SGST అథారిటీ కెన్ రివైజ్ అన్ ఆర్డర్ పాస్డ్ బై ఏ సబార్డినేట్స్. సో సబార్డినేట్ ఎవరైతే పాస్ చేసి ఉంటారో వాటిని ఇతను మళ్ళీ రివైజ్ చేయొచ్చు ఆర్డర్ని, అంటే రివిజనల్ అథారిటీ. దట్ ఈజ్ సెక్షన్ 2(99) ప్రకారం రివిజనల్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది. అండ్ అథారిటీ appointed or authorized under the CGST Act for revision of decisions and orders referred in section 108. సో 108 ప్రకారం ఏవైతే డెసిషన్స్ని పాస్ చేసినామో ఆ పాస్ చేసిన డెసిషన్స్ని రివిజన్ చేయాలనుకుంటే రివిజన్ అథారిటీని అపాయింట్ చేసుకుంటారు. రివిజన్ అథారిటీ గురించి చెప్పేది ఎవరు? సెక్షన్ 2(99) అనేది డిస్కషన్ చేసింది. సో అంత పర్సన్ రివిజన్ అథారిటీ అనేది. నెక్స్ట్ 108 ఆఫ్ ద యాక్ట్ ఆథరైజెస్ సచ్ రివిజనల్ అథారిటీ టు call for and examine any order passed by his subordinates, and in case he considers the order of lower authority to be erroneous insofar as it is prejudicial to the revenue and is illegal or improper or has not taken into account certain material fact. సో వీళ్ళు రివార్డ్ని, అంటే వాళ్ళ యొక్క సబార్డినేట్స్ యొక్క ఆర్డర్ని రివిజన్ చేయాలంటే ఆ లోయర్ వాళ్ళు ఎరోనియస్ చేసి ఉండాలి, మనం వాళ్ళు చేసిన డెసిషన్స్ అనేది ఇల్లీగల్గా చేసి ఉండాలి, ఆర్ ఇంప్రాపర్ అయి ఉండాలి, ఆర్ సర్టెన్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ని కన్సిడర్ చేసి ఉండకూడదు, ఆర్ వెదర్ అవైలబుల్ అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ద సెడ్ ఆర్డర్ ఆర్ నాట్, ఆర్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ అన్ అబ్జర్వేషన్ బై కంప్యూటర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా C&AG కాన్సిక్వెన్సెస్ ప్రకారం, అది దాని కాన్సిక్వెన్సెస్ ప్రకారం లేనప్పుడు ఈ మే ఇఫ్ నెససరీ కెన్ రివైజ్ ద ఆర్డర్ ఆఫ్టర్ గివింగ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్. సో కంపల్సరీ నీకు రివిజన్ చేస్తుంటే ఈ పర్సన్ ఎవరైతే ఉంటాడో ఆ పర్సన్కి కంపల్సరీ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాతనే నువ్వు రివైజ్ చేయాలి, అంతేకాని ఓన్గా ఇష్టానుసారంగా రివిజన్ని చేయడానికి లేదు. నెక్స్ట్ if necessary revise the revision authority can also stay the operations of any order passed by his subordinates pending of such revisions. ఒకవేళ వాళ్ళు సబార్డినేట్స్ పెండింగ్ ఉన్నాయి అనుకోండి, ఆ పెండింగ్స్ని కూడా రివిజన్ చేయొచ్చు. సో రివిజన్ అథారిటీ షెల్ నాట్ రివైజ్ ఎనీ ఆర్డర్
కొన్ని కేసెస్ని రివైజ్ చేయడానికి లేదు. అవి ఏవంటే ద ఆర్డర్ హ్యాస్ బీన్ సబ్జెక్ట్ టు అన్ అపీల్ అండర్ సెక్షన్ 107 ఆర్ అండర్ సెక్షన్ 112 ఆర్ అండర్ సెక్షన్ 117 ఆర్ అండర్ సెక్షన్ 118. సో ఆల్రెడీ కేసెస్ అనేది అప్పీల్కి ఉంటే అంటే ఒకసారి పాస్ చేసిన దానికి నువ్వు రివైజ్ చేసుకుంటావు. బట్ అప్పీల్లో ఉంటే 117లో కానీ 112లో కానీ 118లో కానీ ఆ వాటిని నువ్వు రివైజ్ చేయడానికి లేదు. నాకు ద పీరియడ్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 107(2) హ్యాస్ నాట్ ఎట్ ఎక్స్పైర్డ్ ఆర్ మోర్ దెన్ 3 years హ్యావ్ ఎక్స్పైర్డ్ ఆఫ్టర్ పాసింగ్ ద డెసిషన్ ఆర్ ఆర్డర్ సాట్ టు బి రివైజ్డ్. సో 107 ప్రకారం ఏవైతే డెసిషన్ని పాస్ చేసినామో, ఆర్డర్స్ని పాస్ చేసినామో, ఆర్డర్ పాస్ చేసిన తర్వాత రివిజన్ అథారిటీ రివైజ్ చేయాలనుకుంటే వితిన్ 3 years లోపల రివైజ్ చేయాలి. దానికి సంబంధించిన 3 years అనేది ఆల్రెడీ ఎక్స్పైర్ అయింటే నువ్వు ఆ డెసిషన్ని మళ్ళీ రివిజన్ చేయడానికి లేదు. నెక్స్ట్ ద ఆర్డర్ హ్యాస్ ఆల్రెడీ బీన్ టేకెన్ అప్ ఫర్ రివిజన్ అండర్ సెక్షన్ అట్ ఎనీ ఎర్లియర్ స్టేజెస్. సో ఆల్రెడీ ఒకసారి రివిజన్ చేసిన దాన్ని మళ్ళీ రివిజన్ చేయడానికి లేదు. అండ్ ద ఆర్డర్ ఈజ్ ఏ రివిజనల్ ఆర్డర్. ఆల్రెడీ ఒక రివిజనల్ ఆర్డర్ని ఉంది, ఆ రివిజనల్ ఆర్డర్స్ని మళ్ళీ నువ్వు రివైజ్ చేయడానికి లేదు. సో ఈ 4 కేసెస్లో నువ్వు రివిజన్ చేయడానికి లేదు. రిమైన్ కేసెస్లో రివిజన్ అనేది చేయొచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. రివిజన్ చేయడానికి రీజన్స్ ఏముంటాయి? ఇల్లీగల్ కానీ, ఇంప్రాపర్ కానీ, ఆర్ కొన్ని మెటీరియల్ ఫ్యాక్ట్స్ని కన్సిడర్ చేయకపోవడం కానీ, ఆర్ సర్కమ్స్టెన్సెస్ సిఎండి వాళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేసినారో వాటిని కన్సిడర్ చేయకపోవడం కానీ, ఇవన్నీ చేసుకొని బట్ కంపల్సరీ ఒక ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాతనే రివిజన్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. What is there in question number 5? The appellant authority has discretion to refuse to admit an appeal. Examine the correctness of the above statement. సో ట్రిబ్యునల్ వాళ్ళు మనం అప్పీల్కి పోతుంటే ఆ అప్పీల్ని రిఫ్యూజ్ చేయొచ్చా, అడ్మిట్ చేయకుండా అంటే యాక్సెప్ట్ చేయకుండా అంటే ఎస్ ద స్టేట్మెంట్ ఈజ్ పార్షియల్లీ కరెక్ట్, కొంతవరకు కరెక్ట్. ఏమంటే త్రూ ద అప్పీలేట్ అథారిటీ డస్ హ్యావ్ ద పవర్ టు రిఫ్యూజ్, దానికి పవర్ అనేది ఉంది. రిఫ్యూజ్ టు అడ్మిట్ అపీల్, ఇట్ కెన్ నాట్ రిఫ్యూజ్ టు అడ్మిట్ ఎనీ అపీల్ ఇఫ్ ఇట్ కెన్ రిఫ్యూజ్ టు అడ్మిట్ అన్ అపీల్ where the tax or input tax involved. ఒకవేళ అది ట్యాక్స్ ఆర్ ఇన్పుట్ ట్యాక్స్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, అట్లాంటి వాటిని అప్పీల్స్ని అడ్మిట్ చేయకుండా పంపించకూడదు. ఆర్ ద డిఫరెన్స్ ఇన్ ట్యాక్స్ ఆర్ డిఫరెన్స్ ఇన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్వాల్వ్, ఇట్లాంటి కేసెస్లో కంపల్సరీ అడ్మిట్ చేసుకోవాలి. అండ్ ద అమౌంట్ ఆఫ్ ఫైన్, ఫీ, పెనాల్టీ డిటర్మైన్డ్ బై సచ్ ఆర్డర్ డస్ నాట్ ఎక్సీడ్ 50,000. సో ఇట్లాంటి కేసెస్లో ఆ ట్రిబ్యునల్ అనేది దట్ రిఫ్యూజ్ చేయొచ్చు. అండ్ ఇట్ కెన్ నాట్ రిఫ్యూజ్ టు అడ్మిట్ ఎనీ అపీల్, ఇట్ కెన్ రిఫ్యూజ్ టు అడ్మిట్ అండ్ అపీల్. సో ఎప్పుడెప్పుడు అంటే ట్యాక్స్ ఇన్పుట్ క్రెడిట్ అవైలబుల్ ఇన్వాల్వ్ ఉన్నప్పుడు, ఆర్ ట్యాక్స్ ఆర్ ఇన్పుట్ దానిలో డిఫరెన్స్ ఉన్నప్పుడు, అండ్ టిప్, ఫైన్, పెనాల్టీ ఇవన్నీ 50,000 ఎక్సీడ్ కానప్పుడు అది రిఫ్యూజ్ చేయొచ్చు. ఈ 3 కేసెస్లో రిఫ్యూజ్ చేయొచ్చు ఆర్డర్ని యాక్సెప్ట్ చేయకుండా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ దేర్ ఇన్ 6th? ఇన్ అన్ ఆర్డర్ డేటెడ్ 20 August issued to GH Private Limited, the Joint Commissioner of CGST has confirmed IGST demand of 280 crores. సో 20 Augustకి జాయింట్ కమిషనర్ ఆఫ్ సిజిఎస్టీ హ్యాస్ కన్ఫర్మ్డ్ డిమాండ్ ఎంత 280 crores డిమాండ్ని చేసినారు. ద కంపెనీ హీ డిస్ప్యూటింగ్ ద ఎంటైర్ డిమాండ్ ఆఫ్ ఐజిఎస్టీ అండ్ వాంట్స్ టు నో ద అమౌంట్ ఆఫ్ ప్రీ డిపాజిట్ it has to make under the IGST Act for filing an appeal before the appellate authority against the order of a joint commissioner. సో డిమాండ్ ఎంత ఇచ్చినాము? 280 crores డిమాండ్ ఇచ్చినాము. అండ్ కంపెనీ అనేది డిస్ప్యూటింగ్ చేస్తుంది ఎంటైర్ డిమాండ్ని ఐజిఎస్టీ అండ్ వాంట్ టు నో ద అమౌంట్ ఆఫ్ ప్రీ డిపాజిట్. సో అమౌంట్ ఆఫ్ ప్రీ డిపాజిట్ ఎంత అనేది తెలుసుకోవాలి అనుకుంటుంది జాయింట్ కమిషన్. అజ్యూమింగ్ ద అప్పీలేట్ అథారిటీ ఆల్సో కన్ఫర్మ్ ద ఆర్డర్ ఆఫ్ ద జాయింట్ కమిషనర్ అండ్ కంపెనీ వాంట్స్ టు ఫైల్ అండ్ అపీల్ బిఫోర్ ద అప్పీలేట్ ట్రిబ్యునల్ అగైన్స్ ద ఆర్డర్ ఆఫ్ అప్పీలేట్ అథారిటీ అండ్ డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ ప్రీ డిపాజిట్ టు బి మేడ్ బై ద కంపెనీ ఫైలింగ్ ఆఫ్ సెడ్ అపీల్. సో అప్పీల్కి పోవాలనుకుంటే మనం కంపల్సరీగా ప్రీ డిపాజిట్ చేయాలి అని చెప్పినాము. సో ప్రీ డిపాజిట్ చేయాలంటే ఎంత ప్రీ డిపాజిట్ చేయాలనేది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్స్. సో ప్రీ డిపాజిట్లో మనం ఎవరి దగ్గర పోతున్నాం అనేది చూసుకోవాలి. అప్లేట్ అథారిటీ దగ్గర పోతున్నామా ఆర్ అప్లేట్ ట్రిబ్యునల్ దగ్గర పోతున్నామా? అప్లేట్ అథారిటీ దగ్గర పోతుంటే ఆ అమౌంట్ ఎంతైతే యాక్సెప్ట్ చేస్తున్నామో అంతా అండ్ 10% ఆఫ్ అమౌంట్ ఆర్ మ్యాక్సిమం 25 crores. ఒకవేళ మీరు అప్లేట్ ట్రిబ్యునల్ దగ్గర పోతుంటే అమౌంట్ ప్లస్ 20% ఆఫ్ ట్యాక్స్ డిస్ప్యూట్లో ఉన్నది ఆన్ 50 crores విచ్ 50 crores వచ్చేసి మ్యాక్సిమం. సో
ఇక్కడ ఆల్రెడీ ఒక ఆర్డర్ పాస్ చేసినామంటే అప్లేట్ అథారిటీ కంప్లీట్ అయిపోయింది. నౌ అప్లేట్ ట్రిబ్యునల్ దగ్గర పోతున్నాడు. సో సెక్షన్ 107 రీడ్ విత్ సెక్షన్ 20 ఆఫ్ IGST యాక్ట్ ప్రొవైడ్ దట్ నో అపీల్ షెల్ బి ఫైల్డ్ విత్ అప్లేట్ అథారిటీ unless the applicant has paid in full such a part of amount in tax, interest, fine, fee and penalty arising from the impound order as is admitted by him as equal to 10% of remaining amount of tax dispute arising from the said order subject to maximum of 50 crores. So maximum anta 50 crores. Next, thus amount of pre-deposit for filing an appeal with the appellate authority cannot exceed 50 crores. సో అప్లేట్ అథారిటీకి 50 crores, మనం 25 crores కొట్టి ఇప్పుడు 50 crores అంటున్నాం అనుకున్నారు. CGSTకి 25 అని చెప్పినాము, బోత్ కలిపితే 50 crores వచ్చేస్తుంది. వేర్ IGST డిమాండ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గివెన్ కేస్ ద అమౌంట్ ఆఫ్ ప్రీ డిపాజిట్ ఆఫ్ ఫైలింగ్ అండ్ అపీల్ విత్ ద అప్లేట్ అథారిటీ. సో అప్లేట్ అథారిటీకి కన్నా మీరు పెట్టుకోవాలనుకుంటే ఎంత అమౌంట్ డిమాండ్ ఎంత ఉంది? 10%. 10% అంటే 280 పైన 10% అంటే 28 crores అండ్ 10% తర్వాత మీరు ఏమైనా యాక్సెప్ట్ చేసినది ఏమైనా ఉందా? యాక్సెప్ట్ చేసినది ఏమీ లేదు. సో యాక్సెప్ట్ చేసినది ఏం లేదు కాబట్టి మొత్తం పైన 10% తీసుకుంటాం. ఆర్ 50 crores. అప్లేట్ అథారిటీకి అయితే 25 crores, బట్ CGST IGST రెండు కలుపుకోవాలి కాబట్టి ఇది IGST కేసు కాబట్టి 50 crores. విచ్ ఎవర్ ఈజ్ లెస్ తీసుకుంటే 28 crores విల్ బీ పెనాల్టీ. Next, further, section 1128 provided that no appeal shall be filed with the appellate authority unless the applicant has paid full of such amount, interest, fee, penalty arising from such impound order. So amount ఎంత పే చేయాలి? అప్పిలేట్ ట్రిబ్యునల్కి పోతే 20% ఆఫ్ రిమైనింగ్ ఆఫ్ ట్యాక్స్ డిస్ప్యూట్ ఎంతైతే ఉందో దాని మీద. ఇన్ అడిషన్ ద అమౌంట్ పేడ్ ప్రీ డిపాజిట్ వైల్ ఫైలింగ్ అప్పీల్ ఆఫ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ అరైజింగ్ ఫ్రమ్ ద సెడ్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం వచ్చేసి 100 crores. సో అక్కడ మనం 50 crores చెప్పినది ఓన్లీ CGSTకి. ఇన్ అడిషన్ HGST కూడా యాడ్ చేసుకుంటే 100 crores అయిపోతుంది. నెక్స్ట్, దట్ ఇన్ ద గివెన్ కేస్ ద అమౌంట్ ఆఫ్ ప్రీ డిపాజిట్ ఆఫ్ ఫైలింగ్ an appeal with the appellate tribunal against the order of appellate tribunal while where entire amount of tax is in dispute. So that is మొత్తం 280 crores మీద 20% చేసుకుంటే 56 crores అవుతుంది. ఆర్ 100 crores విచ్ ఎవర్ ఈస్ లెస్ తీసుకుంటే 56 crores విల్ బి ద ప్రీ డిపాజిట్ అమౌంట్. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ద సెక్షన్ 121 స్పెసిఫైయింగ్ ద ఆర్డర్ అగైనెస్ట్ విచ్ నో అపీల్ కెన్ బి ఫైల్. సో అపీల్ ఫైల్ చేయని కేసెస్ ఏమన్నా ఉన్నాయంటే ఎస్, అపీల్ని ఫైల్ చేయకూడదు కొన్ని కేసెస్లో. మనం ఆల్రెడీ చెప్పినాము సెక్షన్ 121 ప్రకారం నో అపీల్ షెల్ లై అగైనెస్ట్ ఎనీ డెసిషన్ టేకెన్ ఆర్ ఆర్డర్ పాస్డ్ బై ద CGST ఆఫీసర్ ఈ సచ్ డెసిషన్ టేకెన్ ఆర్ ఆర్డర్ పాస్డ్ రిలేట్ టు వన్ ఆర్ మోర్ ఆఫ్ ఫాలోయింగ్ మ్యాటర్స్ పైన మనం అపీల్ వెళ్ళడానికి లేదు. ఏది? ఒకటి, నాకు పర్సన్ వచ్చిన ఆఫీసర్స్ ఈ ఆఫీసర్ నాకు నచ్చలేదు, నాకు వేరే ఆఫీసర్ని పంపించడానికి చెప్పడానికి లేదు. ఫస్ట్, ఎనీ ఆర్డర్ ఆఫ్ కమిషనర్ ఆర్ అథారిటీ ఎంపవర్ టు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఫ్రమ్ వన్ ఆఫీసర్ టు అనదర్ ఆఫీసర్. సో ఒక ఆఫీసర్ ఈ ఆఫీసర్ వద్దు, నాకు వేరే ఆఫీసర్ కావాలని చెప్పడానికి లేదు. అండ్ ఆర్డర్ పర్టైనింగ్ టు సీజర్ ఆర్ రిటెన్షన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్, రిజిస్టర్ అండ్ అదర్ డాక్యుమెంట్స్. సో రిలేటింగ్ టు సీజర్కి అండ్ రిటెన్షన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్కి, రిజిస్టర్ అండ్ డాక్యుమెంట్స్. సో అంత పర్సన్ నాకు ఈ బుక్స్ అడుగుతున్నాను అనుకోండి, సరే ఈ పర్సన్ ఊకే బుక్స్ అడుగుతున్నాడు, ఈ బుక్స్ నేను ఇయ్యనని అప్పీల్కి పోవడానికి లేదు. అండ్ prosecution under CGST Act, order sanctioning of prosecution under section CGST Act. Next, an order passed under section 80 payment of ఇన్స్టాల్మెంట్స్లో నీకు ఎంతైతే ప్రొవైడ్ చేసినా అంతనే తీసుకోవాలి, నాకు ఎక్కువ ఇన్స్టాల్మెంట్స్ కావాలని నువ్వు అప్పీల్కి పోవడానికి లేదు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 8లో వచ్చేసి ఏం చెప్తానంటే మిస్టర్ ఏ గాని వాడు ఒకడు ఉంటాడు అండ్ ఫైల్ అప్పీల్ బిఫోర్ ద అప్పీలేట్ ట్రిబ్యునల్. ఎవరికి ఫైల్ చేసినాడు? అప్పీలేట్ ట్రిబ్యునల్కి ఫైల్ చేసినారు. అండ్ ఆర్డర్ ఆఫ్ అప్లైట్ అథారిటీ వేర్ ద ఇష్యూ ఇన్వాల్వ్ రిలేట్ టు ప్లేస్ ఆఫ్ సప్లై. సో ఇష్యూ ఏదానికి సంబంధించి ప్లేస్ ఆఫ్ సప్లైకి. ద ఆర్డర్ ఆఫ్ అప్లైట్ ట్రిబ్యునల్ హీజ్ ఆల్సో ఇన్ ఫేవర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మిస్టర్ హే నౌ వాంట్స్ టు ఫైల్ అపీల్ అగైనెస్ట్ ద అప్లైట్ అథారిటీ పైన. సో అప్లైట్ అథారిటీ కూడా వీనికి అగైనెస్ట్ ఇచ్చిందని అప్లైట్ అథారిటీకి కూడా మళ్ళీ ఫైల్ చేయాలనుకున్నాడు. యు ఆర్ రిక్వైర్డ్ టు అడ్వైజ్ హిమ్ సూటబుల్లీ విత్ రిగార్డ్ టు ఫైలింగ్ అండ్ అపీల్ బిఫోర్ ద అప్లైట్ ఫోరం హైయర్ దెన్ ద అప్లైట్ ట్రిబ్యునల్. సో అప్లైట్ ట్రిబ్యునల్ కంటే పెద్దది ఏది ఉందని మనం చెప్పాలి. యాజ్ పర్ సెక్షన్ 117 అండ్ అపీల్ అగైనెస్ట్ ఆర్డర్ పాస్డ్ బై ద స్టేట్ బెంచ్ ఆర్ ఏరియా బెంచ్ ఆఫ్ ద ట్రిబ్యునల్ వుడ్ లై టు ద హైకోర్ట్ ఇఫ్ ద హైకోర్ట్ ఈ సాటిస్ఫైడ్ దట్ సచ్ అన్ అపీల్ ఇన్వాల్వ్స్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా. సో మనం అప్లైట్ అథారిటీ పాస్ చేసిన తర్వాత అప్లైట్ ట్రిబ్యునల్కి పోతాం. అప్లైట్ ట్రిబ్యునల్ పాస్ చేసిన తర్వాత పోవాలి అనుకుంటే హైకోర్టుకి పోవాలి. హైకోర్టుకి పోతే ఏం చూసామంటే అది క్వశ్చన్ ఆఫ్ లా ఏమన్నా ఉందా లేదా చూస్తుంది. క్వశ్చన్ ఆఫ్ లా ఉంటేనే అది అడ్మిట్ చేసుకుంటుంది, క్వశ్చన్ ఆఫ్ లా లేకుంటే తీసుకోదు. అండ్ అవైలబుల్ అపీల్ అగైనెస్ట్ ఆర్డర్ పాస్డ్ బై ద నేషనల్ బెంచ్
ఇవి ఒకవేళ స్టేట్ బెంచ్, ఏరియా బెంచ్ అయితే హైకోర్టుకి పోతాం. ఒకవేళ నేషనల్ బెంచ్ ఆర్ రీజనల్ బెంచ్ ఆఫ్ ట్రిబ్యునల్ వుడ్ లై టు ద సుప్రీం కోర్ట్ అండ్ నాట్ హైకోర్టు. సో ఆ బెంచ్ అనేది నేషనల్ బెంచ్ ఆర్ రీజనల్ బెంచ్కి సంబంధించి అయితే సుప్రీం కోర్ట్కి పోతాము, నాట్ హైకోర్టుకి. యాజ్ పర్ సెక్షన్ 109 ఆఫ్ ద యాక్ట్, ఓన్లీ ద నేషనల్ బెంచ్ ఆర్ రీజనల్ బెంచ్ ఆఫ్ ద ట్రిబ్యునల్ కెన్ డిసైడ్ అపీల్స్ వేర్ వన్ ఇష్యూ ఇన్వాల్వ్స్ రిలేటెడ్ టు ప్లేస్ ఆఫ్ సప్లై. సో ప్లేస్ ఆఫ్ సప్లైకి సంబంధించి డిసైడ్ కావాలంటే వీళ్ళే డిసైడ్ అయ్యేది. రీజనల్ బెంచ్ ఆర్ నేషనల్ బెంచ్ వాళ్ళు మాత్రమే ప్లేస్ ఆఫ్ సప్లైకి డిసైడ్ చేసుకుంటారు. ఈ ఏరియా స్టేట్ బెంచ్ వాళ్ళు ఆర్ ఏరియా బెంచ్ వాళ్ళు ప్లేస్ ఆఫ్ సప్లై గురించి డిస్కస్ చేసేంత కేపబిలిటీస్ అనేవి వాళ్ళకు ఉండదు. సో వాళ్ళు నేషనల్ బెంచ్ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటారు కాబట్టి మనం పోవాలి అనుకుంటే సుప్రీం కోర్ట్కి పోవాల్సి వస్తుంది అండ్ నాట్ ద హైకోర్ట్. సో ఇన్వాల్వ్ మిస్టర్ హే కేస్ రిలేట్ టు ప్లేస్ ఆఫ్ సప్లై POSకి సంబంధించి కాబట్టి ద అపీల్ హీస్ కేస్ వుడ్ హ్యావ్ బీన్ డిసైడెడ్ by national bench or regional bench of the tribunal. Thus Mr. Hay will have to file an appeal with the Supreme Court, not with the High Court. And POSకి సంబంధించి అడ్వాన్స్ రూలింగ్ వాళ్ళు కూడా డిస్కషన్ చేయరు. సో అఫెన్సెస్ 21 అఫెన్సెస్కి సంబంధించి వీళ్ళు డిస్కషన్ చేసే దగ్గర వీటికి సంబంధించి డిస్కషన్ చెయ్యరు. నెక్స్ట్ అప్లేట్ అథారిటీ వాళ్ళు అడ్వాన్స్ రూలింగ్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ని డీల్ చేస్తారు. ఆ డీల్స్లో కూడా POSకి సంబంధించి డీల్ చేయరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, వాట్ ఈస్ దేర్ ఇన్ 9th క్వశ్చన్? పర్సెంట్ టు ఆడిట్ కండక్టెడ్ బై ద ట్యాక్స్ అథారిటీస్ అండర్ సెక్షన్ 65. సో అండర్ సెక్షన్ 65 ప్రకారం ఆడిట్ కండక్ట్ చేసినారు. షోకాస్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ టు హోమ్ ఫర్నిచర్స్ సురాట్. సో షోకాస్ నోటీస్ని హోమ్ ఫర్నిచర్స్కి ఫర్నిచ్ చేసినారు. రిజిస్టర్ సప్లై అలైజింగ్ దట్ ఇట్ హ్యాడ్ రాంగ్లీ అవైల్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వితౌట్ యాక్చువల్ రిసిట్ ఆఫ్ గూడ్స్. సో గూడ్స్ రాకుండా కానీ ITCని క్లెయిమ్ చేసుకుని. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్టరీ రిప్లై ఫ్రమ్ హోమ్ ఫర్నిచ్, జాయింట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ పాస్డ్ అన్ అడ్జుడికేషన్ ఆర్డర్ ఆన్ 20 ఆగస్టు. సో నీకు కావాల్సిన మంత్ జూలైలో నువ్వు ఒక మిస్టేక్ చేసినావు, ఎవరు కంపెనీ వాళ్ళు, వాటికి సంబంధించి షోకాస్ నోటీస్ ఇచ్చాము. ఆ షోకాస్ నోటీస్కి సంబంధించి రిప్లై ఏం రాలేదు. రిప్లై రాకుంటే అడ్జుడికేషన్ ఆర్డర్ని పాస్ చేసినాము అండ్ రిసీవ్ చేసుకున్నాడు 22 ఆగస్ట్కి. కన్ఫర్మింగ్ ఆఫ్ ట్యాక్స్ డిమాండ్ వచ్చేసి 50 lakhs అండ్ CGST 25 lakhs, SGST 25 lakhs అండ్ ఇంపోజింగ్ ఏ పెనాల్టీ ఈక్వల్ టు section 122. Home furniture does not agree with the order passed by the joint commissioner. It decided to file an appeal to the appellate authority. So appellate authority పెట్టుకోవాలనుకుంటుంది. It has approached you for seeking the following issues. So can home furniture file an appeal appellate authority against the adjudication order passed by the if yes, till what date appeal ఫైల్ చేయాలి? సో ఎంత లోపల మనం ఫైల్ చేయాలనుకుంటే does home furniture need to approach both central and state appellate authorities for exercising its right and appeal? సో రెండు స్టేట్ అథారిటీకి అండ్ సెంట్రల్ అథారిటీ అప్లేట్ అథారిటీకి వెళ్ళాలా అనేది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ హోమ్ ఫర్నిచర్స్ ఈజ్ ఆఫ్ ద వ్యూ దట్ దేర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ పేయింగ్ ప్రీ డిపాజిట్. సో ప్రీ డిపాజిట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదని వాడు అనుకుంటున్నాడు. సో అది కరెక్టా కాదనేది మనం చెప్పాలి. సో ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి అపీల్ అగెయిన్స్ట్ ఎ డెసిషన్ ఆ ఆర్డర్ పాస్డ్ బై అన్ అడ్జుడికేషన్ అథారిటీ అండర్ CGST యాక్ట్ ఆర్ SGST యాక్ట్ ఆర్ UTGST యాక్ట్ ఈజ్ అపీలబుల్ బిఫోర్ ద అప్లేట్ అథారిటీ. సో అపీల్ ఏదైతే ఉందో డెసిషన్కి ఆ ఆర్డర్కి సంబంధించి పాస్డ్ బై అన్ అడ్జుడికేషన్ అథారిటీ పాస్ చేసి ఉంటే అండర్ CGST యాక్ట్ కానీ SGST యాక్ట్ కానీ UTGST యాక్ట్ కానీ అది అపీలబుల్ బిఫోర్ అపిలేట్ అథారిటీ ముందర అపీలబులే. ద హోమ్ ఫర్నిచర్స్ కెన్ ఫైల్ అన్ అపీల్ టు ద అపిలేట్ అథారిటీ అగైన్స్ ద అడ్జుడికేషన్ ఆర్డర్ పాస్డ్ బై ద జాయింట్ కమిషనర్. సో జాయింట్ కమిషనర్ పాస్ చేసిన దానికి మనం అడ్జుడికేషన్ ఆర్డర్కి పోవచ్చు అపిలేట్ అథారిటీ దగ్గరికి. Further, such appeal can be filed within 3 months from the date of communication of decision or order. సో నీకు వీడు ఎప్పుడైతే జాయింట్ కమిషనర్ ఒక ఆర్డర్ని పాస్ చేసినారో ఆ ఆర్డర్ నుంచి వితిన్ 3 months లోపల నువ్వు అపీల్కి పోవాలి. Thus, home furnitures can file the appeal to the appellate authority on or before 22nd November. సో 22nd November మనకి ఎప్పుడు ఆగస్ట్ 20 ఆగస్ట్లోనేమో మనకి ఫైల్ చేసినాడు, ఆర్డర్ని పాస్ చేసినాడు. 20 ఆగస్ట్ నుంచి 3 months అంటే ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో 3 months బిఫోర్ 22nd November లోపల మనం పోవాలి. ఆ ఫర్దర్ అపిలేట్ అథారిటీ కెన్ ఆల్సో కండోన్ ద డిలే ఇన్ ఫైలింగ్ అపీల్ బై 1 month. సో ఇంకొక 1 month కావాలంటే నీకు 1 monthని ఎక్స్టెన్షన్ చేస్తుంది ఇఫ్ ఇట్ ఈ సాటిస్ఫై దర్ ఈ సఫిషియెంట్ కాస్ట్ ఫర్ సచ్ డిలే. అండ్ GST లా సెకండ్కి సంబంధించి సెకండ్ క్వశ్చన్లో ఏం చెప్పినారు, వీడు సెంట్రల్ అండ్ స్టేట్ అప్లేట్ అథారిటీ దగ్గరని ఆన్సర్ కావాలా అనేది సెకండ్ క్వశ్చన్. GST లా మేక్స్ ప్రొవిజన్ ఫర్ క్రాస్ ఎంపవర్మెంట్ బిట్వీన్ CGST and SGST or UTGST officers to ensure that proper officer under the CGST Act
is also treated as proper officer under SGST or UTGST Act and vice versa. Thus, a proper officer can issue order with respect to both CGST as well as the SGST or UTGST. So, proper officer orders ని ఇష్యూ చేయొచ్చు రిలేటింగ్ టు CGSTకి అండ్ SGSTకి సంబంధించి. సో ఇక్కడ పవర్ ఆఫ్ ఎంపవర్మెంట్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఆఫీసర్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ ఆఫీసర్ అండర్ ద సిజిఎస్టీ యాక్ట్ అండ్ ఆల్సో ఎవరైతే సిజిఎస్టీ యాక్ట్లో పవర్స్ ఉంటావో ఆల్సో ప్రాపర్ ఆఫీసర్ అండర్ హెచ్జిఎస్టీ యాక్ట్లో కూడా వర్సివర్స ఉంటాయి. సో జిఎస్టీ లా ఆల్సో ప్రొవైడ్ దట్ వేరే ప్రాపర్ ఆఫీసర్ అండర్ వన్ యాక్ట్ ఒక యాక్ట్లో తీసుకుంటే హ్యాస్ పాస్డ్ ద ఆర్డర్ అండ్ ఎనీ అపీల్ ఆర్ ఎనీ రివ్యూ ఆర్ ఎనీ రివిజన్ ఆర్ ఎనీ రెస్టిఫికేషన్ అగైన్స్ ద సెడ్ ఆర్డర్ విల్ రైడ్ ఓన్లీ విత్ ద ప్రాపర్ ఆఫీసర్ ఆఫ్ దట్ యాక్ట్ దట్ ఈస్ CGST Act. Accordingly, if any order is passed by the proper officer under SGST Act that is relating to any appeal or review or revision or rectification against the said order will lie only with the proper officer under the SGST Act. So, the home furnisher is required to file an appeal only with the Central Tax Appellate Authority, that is Section 6 of CGST Act. So, సెంట్రల్ ట్యాక్స్ అప్లేట్ అథారిటీకి పేజ్ ఫైల్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ హోమ్ ఫర్నిచర్స్ వ్యూ నాట్ ఈజ్ కరెక్ట్. ఏది ప్రీ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు అని వాడు అనుకునేది. సో కంపల్సరీ ప్రీ డిపాజిట్ అనేది చేయాలి. ప్రీ డిపాజిట్ లేకుండా నీ యొక్క అప్లికేషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో నీ యొక్క అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు కంపల్సరీగా ప్రీ డిపాజిట్ అనేది చేయాలి. సో ప్రీ డిపాజిట్కి సంబంధించి అమౌంట్ ఎంత పే చేయాలి మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ CGST యాక్ట్ ప్రకారం పోతే 25 crores is the maximum అమౌంట్ అండ్ 10% ఆఫ్ ఇన్ డిస్ప్యూటెడ్ అమౌంట్ పైన డిస్ప్యూటెడ్ అమౌంట్ అండ్ ఒకవేళ మనం ఏమైనా యాక్సెప్ట్ చేసి ఉంటే యాక్సెప్టెడ్ అమౌంట్ అండ్ సో ఫుల్ అమౌంట్ ఆఫ్ యాక్సెప్టెడ్ అండ్ 10% ఆఫ్ డిస్ప్యూట్ అమౌంట్ అండ్ 25 crores విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటాము. ఈక్వలెంట్ అమౌంట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి డిపాజిటెడ్ విత్ రెస్పెక్ట్ టు HGST లయబిలిటీకి సంబంధించి. సో మ్యాక్సిమం వచ్చేసి 50 crores అనుకోవచ్చు. సిన్స్ ఇన్ ద గివెన్ కేస్ హోమ్ ఫర్నిచర్ డిసగ్రీ విత్ ద ఎంటైర్ ట్యాక్స్ డిమాండ్స్, మొత్తం ట్యాక్స్ డిమాండ్ని ఎంటైర్ని డిసగ్రీ చేసినాం కాబట్టి దాని మీద 10% పే చేసుకోవాలి. ఇంపౌండ్ ఆర్డర్ దట్ ఈస్ 50 lakhsకి సంబంధించి వచ్చింది కాబట్టి ఇంటూ 10% చేసుకుంటే 5 lakhs అవుతుంది. సో విచ్ ఈజ్ విత్ CGST 2,50,000 అండ్ SGST విల్ బి 2,50,000కి పే చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద కేస్. సో మనకి ఇలా 50 lakhs 25 lakhs వచ్చేసి CGST, 25 lakhs వచ్చేసి SGST. 25 lakhs into 10%, 25 lakhs into 10%. With reference to the provisions of section 120, list the cases in which appeal is not filed and also specify other relevant provisions of this act. So 120 ప్రకారం అప్పీల్కి పోయిన కేసెస్ ఏమైనా ఉన్నాయంటే పోకుండా కేసెస్ ఏమున్నాయంటే ఆల్రెడీ చెప్పినాము. ఎవరు ద బోర్డ్ మే ఆన్ రికమెండేషన్ ఆఫ్ ద GST కౌన్సిల్ ఇష్యూ ఆర్డర్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ cases appeal not to be filed and also specify other relevant provisions in respect. The board may on the recommendation of the GST council issue order or instructions or directions fixing monetary limits for regulating filing of appeal or application of the CGST officers. So CGST ఆఫీసర్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. GST కౌన్సిల్ నుంచి రికమెండేషన్ తీసుకోవచ్చు, ఆర్డర్స్ని తీసుకోవచ్చు, ఇన్స్ట్రక్షన్స్ని తీసుకోవచ్చు, డైరెక్షన్స్ని తీసుకోవచ్చు అండ్ మానిటరీ లిమిట్స్ ఫిక్స్ చేసే దగ్గర కూడా ఎంత తీసుకోవాలనేది చేయొచ్చు. నెక్స్ట్ నాన్ ఫైలింగ్ ఆఫ్ అపీల్ ఆర్ అప్లికేషన్ బై ద CGST ఆఫీసర్ ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ మానిటరీ లిమిట్స్ ఫిక్స్డ్ బై ద బోర్డ్ షెల్ నాట్ ప్రిక్లూడ్ సచ్ ఆఫీసర్ ఫర్ ఫైలింగ్ అపీల్ ఆర్ అప్లికేషన్ ఇన్ ఎనీ అదర్ కేస్ ఇన్వాల్వింగ్ ద సేమ్ ఆర్ సిమిలర్ ఇష్యూ ఆఫ్ క్వశ్చన్ ఆఫ్ లా. సో ఈ CGST ఆఫీసర్ ఎవరైతే ఉంటారో మానిటరీ లిమిట్ ఏదైతే బోర్డు ఫిక్స్ చేసి ఉంటారో వాటిని చూసుకొని ఫైల్ చేయకుండా ఉండకూడదు అని అనుకోకూడదు. కంపల్సరీ ఫైల్ చేయాలనుకుంటే ఫైల్ చేయొచ్చు. నెక్స్ట్ నో పర్సన్ హూ ఈజ్ ఏ పార్టీ ఇన్ అప్లికేషన్ ఆర్ అపీల్ కెన్ contended that CGST officer as accused in the decision of the disputed issued by నాట్ ఫైలింగ్ అండ్ అపీల్ ఆర్ అప్లికేషన్స్. సో ఇట్లాంటి కేసెస్లో కానీ అండ్ ద అప్లేట్ ట్రిబ్యునల్ ఆర్ కోర్ట్ హియరింగ్ సచ్ అపీల్ ఆర్ అప్లికేషన్ షిల్ హ్యావ్ రిగార్డ్ టు సర్కమ్స్టెన్సెస్ ఫర్ నాన్ ఫైలింగ్ ఆఫ్ అపీల్ ఆర్ అప్లికేషన్ బై ద CGST ఆఫీసర్ ఆన్ అకౌంట్ ఆఫ్ మానిటరీ లిమిట్స్ ఫిక్స్డ్ బై ద బోర్డ్. సో ఈ 4 కేసెస్లో ఇవి వీళ్ళు సెక్షన్ 120 ప్రకారం కొన్ని కేసెస్లో అపీల్ ఈజ్ నాట్ ఫైల్డ్ అండ్ ఆల్సో స్పెసిఫై ద అదర్ రిలవెంట్ ప్రొవిజన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్. సో అపీల్ ఫైల్ చేయకుండా కానీ చూసుకునే కేసెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 వాట్ ఈస్ దేర్ ఇన్ 11 అది నెక్స్ట్ వీడియోలో చూద్దాంలేండి.